హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలి, అందులో మేము ఉండాలి. వెల్కమ్ టు రాజీస్ కిచెన్. మీకోసం ఈరోజు టేస్టీ ఎమ్మి ప్రాన్ కర్రీ అండి, అదేనండి పులుసు. నేనైతే దీన్ని పులుసు కమ్మ గ్రేవీ కర్రీ అంటానండి. దీన్ని ఎలా చేసుకోవాలన్నది మీకు వివరిస్తాను. చూడండి, రొయ్యలు నేను 1/2 కేజీ తీసుకున్నానండి, ఇలాగా చిన్నవి. ఇక్కడ చూపిస్తున్నట్టు రొయ్యలకి పొట్టు అన్నది వెన్నె మీద ఉంటుందండి, అది తీయాలి వాష్ చేసేటప్పుడు. దానికోసం కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఆనియన్, టొమాటోస్, రెడ్ చిల్లీస్, కరివేపాకు, కొరియండర్ లీవ్స్, మింట్ లీవ్స్, జీరా పౌడరు, ధనియా పౌడరు, గరం మసాలా, కారం, సాల్ట్, అలాగే కొంచెం గ్రేవీ అన్నాను కదా, పులుసు అన్నాను కదా, దానికోసం టామరెండ్ జ్యూస్ తీసుకోవాలి. ఇప్పుడు మనము ప్యాన్ తీసుకొని 2 స్పూన్స్ ఆయిల్ అందులో యాడ్ చేసుకొని ఫస్ట్ వాష్ చేసుకొని పెట్టుకున్నాం కదా రొయ్యలు, వాటిని ఇలాగా అనమాట ఫ్రై చేయాలండి. వీటిలో చాలా వాటర్ ఉంటుంది కదా, ఆ వాటర్ ఇంకినంత వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టి మనం ఫ్రై చేసుకోవాలి. ఇలా వచ్చినంత వరకు ఫ్రై చేయాలండి. చూడండి, ఆయిల్ ఇప్పుడు కనిపిస్తుంది కదా. ఇప్పుడు మనము కొంచెం సాల్ట్ అండ్ టర్మరిక్ పౌడర్ అన్నది యాడ్ చేసుకొని దాన్ని పక్కకు తీసేయాలండి. రొయ్యలన్నీ వేగాయి అని మనకి కన్ఫర్మ్ ఎప్పుడవుతుందంటే చిటపట్లు ఆడుతాయి, అప్పుడు తీసేయాలి. అదే పాన్లో ఇప్పుడు కొంచెం జీలకర్ర, ఆవాలు, అలాగే శనగపప్పు, మినపప్పు, గ్రీన్ చిల్లీ, కొన్ని మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా ఆనియన్, అవి యాడ్ చేసుకొని, అలాగే ఎండుమిర్చి ఒక 3, అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి 1 స్పూన్ యాడ్ చేసుకొని కొంచెం దీన్ని ఫ్రై చేసుకోవాలి. మూత పెట్టి ఉంచిస్తే చక్కగా మగ్గిపోతుంది. దీంట్లో ఇప్పుడు మనం కొంచెం సాల్ట్, అలాగే పసుపు కొంచెం చూసుకొని వేసుకోండి. ఆల్రెడీ మనం రొయ్యల్లో వేసుకున్నాం కదా. ఇప్పుడు కారం కూడా వేసుకొని శుభ్రంగా దీన్ని కలిపి పెట్టి చక్కగా మూత పెట్టేసి దీంట్లో మనము ఇప్పుడు కొంచెం టొమాటో అండి కట్ చేసి పెట్టుకున్నాం కదా, కరివేపాకు కూడా వేసి టొమాటో కూడా మనం యాడ్ చేసుకొని కొంచెం ఉడికించుకోవాలండి. దీన్ని మూత పెట్టిస్తే అవి మగ్గిపోతాయి చక్కగా నీట్గా. ఒక్క 2 నిమిషాలండి మనం ఇదంతా మీడియం ఫ్లేమ్లోనే మూత పెట్టేసి, చూసారా అయిపోయింది. దీన్ని చూడండి, ఇప్పుడు చక్కగా అయిపోయింది కదా. దీంట్లో ఇప్పుడు మనము గార్లిక్ నేను 5 పీసెస్ అన్నది వేసుకున్నాను. తర్వాత గ్రేవీ కోసం రావడం కోసము మనము ఆనియన్ ఒకటిని, టొమాటో ఒకటి పేస్ట్ చేసుకున్నానండి. దాన్ని ఇప్పుడు కలిపి పెట్టి దీనిలో యాడ్ చేసుకుని కొంచెంసేపు మూత పెట్టి ఒక 1 మినిట్ కుక్ చేసుకుంటే సరిపోతుంది. చూసారా, ఆయిల్ తేలిపోయిందంటే కుక్ అయిపోయింది. ఇందులో ఇప్పుడు మనము చింతపండు జ్యూస్ నేను తీసుకొని ఉంచాను కదా, అది మనం యాడ్ చేసుకోవాలండి. అలాగే ఇప్పుడు ధనియా పౌడరు, జీరా పౌడరు, అలాగే కొంచెము గరం మసాలా, కొరియండర్ లీవ్స్ యాడ్ చేసుకున్న తర్వాత మనము ఆ జ్యూస్ను కూడా ఇందులో ఇప్పుడు యాడ్ చేసేసుకుంటాము. యాడ్ చేసుకున్న తర్వాత ఒక 3 మినిట్స్ అండి దీన్ని కుక్ చేసుకుంటే సరిపోతుంది. మూత పెట్టేసి కుక్ చేసుకుంటే సరిపోతుంది. ఇంతవరకు ఎవరైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయలేదో దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, ప్లీజ్. అలాగే ఇప్పుడు చూసారా, ఇప్పుడు మనం ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా రొయ్యలు కూడా యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత చివరిలో అనమాట కొంచెము షుగర్ అన్నది యాడ్ చేసుకోవాలి, ఎందుకంటే పులుపు ఎక్కువగా ఉంటుంది కదా, దాన్ని కట్ చేయడం కోసం అనమాట. 1 స్పూన్ షుగర్ యాడ్ చేసుకొని కొరియండర్ లీవ్స్ యాడ్ చేసుకుంటే చూడండి కర్రీ రెడీ అయిపోయింది, ఉడికిపోయింది. చూసారా, ఆయిల్ మీదకి తేలింది అంటే ఇది ఉడికిపోయినట్టేనండి. దీన్ని మనము వేడివేడి అన్నంలోకి తింటే చాలా బాగుంటుంది. చూసారా, కలర్ఫుల్గా ఎంత చక్కగా వచ్చిందో చూస్తుంటే నోరూరుతుంది కదా అందరికీ. నేను ఇలా చేశానండి, ఎప్పుడు నేను ఇలా చేస్తాను. ఇది మా అమ్మ ఎలా చేసేది, మా అమ్మ దగ్గర నేర్చుకున్నాను. మీరు కూడా ట్రై చేయండి, ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్ అండ్ గివింగ్ యువర్ సపోర్ట్ కంటిన్యూస్లీ.